వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం 10 జిల్లా కార్యాలయాలకు సంబంధించినటువంటి కూల్చివేతలు అన్నటువంటి దాన్ని ఒకరోజు స్టే ఇచ్చింది హైకోర్టు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో పలు చోట్ల వైసీపీ కార్యాలయాలను అధికారులు కూల్చేస్తున్నారు, మరికొన్ని చోట్ల అనుమతి లేకుండా నిర్మించారంటూ నోటీసులు ఇస్తున్నారని, దీని మీద టీడీపీ ప్రతిపక్ష వైసీపీ నేతలకు మధ్య మాటల యుద్ధం నడుస్తున్నటువంటి నేపథ్యంలో నోటీసులు ఇవ్వడం మీద వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. లేళ్ల అప్పిరెడ్డి బుధవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మొత్తం 10 జిల్లా కార్యాలయాలకు సంబంధించిన కూల్చివేతలు నోటీసుల గురించి వైసీపీ పిటిషన్లో ప్రస్తావించారు. ఈ పిటిషన్ మీద హైకోర్టు విచారణ చేపట్టింది. వైసీపీ కార్యాలయాల కూల్చివేతలకి ప్రభుత్వం సిద్ధమైందని ఆ పార్టీ తరపున లాయర్ వాదించారు. తాను ప్రభుత్వం నుండి వివరణ తీసుకున్న తర్వాత కోర్టుకు సమాచారం ఇస్తామని ప్రభుత్వం తరపున న్యాయవాది చెప్పారు. ఇప్పటికిప్పుడు వైసీపీ కార్యాలయాలు కూల్చివేయడం లేదని, అనుమతి లేకుండా నిర్మించడంతో నోటీసులు మాత్రమే ఇచ్చామని పేర్కొన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం కేసు విచారణ రేపటికి వాయిదా వేసింది. అప్పటి వరకు వైసీపీ కార్యాలయాల కూల్చివేతల మీద స్టేటస్ కో పాటించమని చెప్పి ఆదేశించింది.